అన్న జగన్ గారి పాలన ఎలా అనిపించింది అన్న 5 సంవత్సరాలు? బ్రహ్మాండంగా ఉందన్న. పథకాలు అయితే ఇబ్బంది లేదు. నేను ఒక పేదవాడిని అన్న, మా నాన్న కూలి చేసుకుంటాడు. తాగేసి ఉంటే ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి పోతే ఎవరు చూసినా డబ్బులు తీసుకురానన్న. ఒక ఆరోగ్యశ్రీ తీసుకెళ్ళి హాస్పిటల్ ఎదుకెళ్ళి పెట్టానన్న. మా నాన్న ఈ రోజుకి బతుకున్నాడంటే ఆయన సెలవేనన్న, జగన్ పుణ్యమేనన్న. 20 లక్షలకు పెంచారు కదా ఆరోగ్యశ్రీ, ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అన్న. 20 లక్షలు నేను చచ్చేదాకా ఆయన అభిమానిగా ఆయన గెలిపించుకుంటూనే ఉంటానన్న. మా నాన్నగారు ఈ రోజు బతుకుంటానికి కారణం ఆయనేనన్న. ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని. జై జగన్. పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా అనిపించినాయి? అన్ని పథకాలు అందరికి అందుతున్నాయన్న. ఒక్కొక్కరు అంటారు అందరూ పథకాలు అందట్లేదు, ఎవరికి రావట్లేదు అని అంటారు. వాళ్ళకి అందచ్చు, అందుకుపోవచ్చు అన్న. అందినా కూడా అందలేదని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ రెచ్చగొట్టి ఇవన్నీ చెప్తున్నారు. మళ్ళీ మాకు జగన్ అన్నే కావాలి, నాకు పథకాలు వస్తున్నాయి కాబట్టి జై జగన్. సిద్ధం సభలకి డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, వాటి గురించి మీరు ఏం చెప్తారు? డబ్బులు ఇస్తే అన్న, డబ్బులు ఇచ్చి తరలిస్తే తాగొస్తారన్న. ఇది అభిమానం అన్న, గుడిలో నుంచి వచ్చిన అభిమానంతో వచ్చామన్నా. ఎర్ర బండ్లే కాదు, వాన బండ్లే కూడా, పిడుగు బండ్లే కూడా ఇక్కడే ఉంటామన్నా మేము. అది ఇప్పుడు వీళ్ళిద్దరు పొద్దు పెట్టుకుని వస్తున్నారు కదా, నెక్స్ట్ ఎవరు గెలిస్తే వర్కౌట్ అవుతుంది? సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపులుగా వచ్చిన జగన్ వెంటనే కూడా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 కొత్తగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఒకప్పుడు విమర్శించిన ఆయన ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన భయం పుట్టి పొత్తులు పెట్టుకున్నారన్న. సింగిల్ గా రమ్మాను భయం వేసి ఇలా పొత్తులు పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు జగన్ అన్న ఇలా పొత్తులు పెట్టుకోలేదు. అన్న జగన్ గారి పాలన ఎలా అనిపించింది అన్న ఈ సంవత్సరం? మాకైతే నేనైతే రైతు పరంగా బాగున్నాయి. గత 4 చేశారండి రైతులకి, ఏ విధంగా సహాయపడ్డారు? గత ప్రభుత్వంలో వర్షాల బల్ల 4-5 సంవత్సరాల నుంచి కందేస్తుంటా, మరింత 40 ఎకరా 50 చేస్తుంటా. కనీసం ఒక సంవత్సరం కానీ వర్షాలు పడలేదని ₹1 కొట్టిన దాఖలాలు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి సంవత్సరం ఆయన వచ్చింది 4 సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం డబ్బులు కొట్టాడు. ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి కానీ క్లెయిమ్ కానీ ఏదైనా కొట్టాడు. నాకైతే పోయిన సంవత్సరం 80,000 పడ్డాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ చెప్పాడు, మన కొట్టాడు. మాకైతే మళ్ళీ రేపు ఖరీఫ్ సీజన్ లో పడతాయని చెప్పాడు. మేము అదే దాన్ని నమ్ముతున్నాం. రైతుల విషయంలో అయితే నేను కన్ఫామ్ గా నేను అన్ని పథకాలు తీసుకున్నా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరండి? జగనే. ఒక్క విషయం, వీళ్ళిద్దరు పొత్తు ఏమైనా వర్కౌట్ అవుతుంది? టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ అన్నా? నీకు ఇద్దరు అనుకున్నావు నువ్వు. వీళ్ళు మళ్ళా బీజేపీకి వెళ్ళారు. వీళ్ళు నిద్రపోతున్నారు ఆడికి పోయి నిద్రపోతున్నారు. ఎందుకు? మంచి ఒకటే రావాలి, అవతల మనిషి అయితే ఒకటే రావాలి. ఇన్ని పొత్తులు పడలేదు. ఇప్పుడు 3 రోజులు నిద్ర కాశారు ఢిల్లీలో. రేపటి రమ్మను మేమున్నాం అన్న. రైతు అనే దానికి ప్రతి ఒక్కదానికి మేమున్నాం. అది ఇప్పుడు జగన్ గారు గెలిస్తే ఇంకెలాంటి పథకాలు ఇస్తారని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు ఇచ్చారు మా సొంతనే నన్ను వదిలేశాడు. నాకు వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు నన్ను అన్ని న్యాయం చేశాడు. అది మా సొంత అనేవాడు నన్ను వదిలేశాడు. జగన్ అనేవాడు నన్ను ఈ రోజుకి స్థాయి తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఇచ్చారు, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? ఎన్నైనా ఏమి లేదు. వాళ్ళ మనుషులే మా కాడ ఉన్నారు. మీరు చూడండి అన్న, ఏముండదు. ఇప్పుడు ఇన్ని పొత్తులు పడలేదు, ఎకరంగా చేస్తే మనమే చాలు. చెల్లెలకి నేను ఒక రైతునే, నేను ఇంకెప్పుడు చెప్పను. నా రైతు లెక్కే. జగన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దమ్మున్న నాయకుడు, అబద్ధం చెప్పడు, చెప్పేది చేస్తాడు. ఈ రోజు చెబుతున్నాడు. దాని గురించి నేను టాటా వేసుకుంటా. మీకు బాగా నచ్చిన పథకం ఏంటండి? జగనన్న ఇచ్చిన అన్ని పథకాలు బాగున్నాయి. అంటే మీకు మెయిన్గా బాగా నచ్చింది? నాకు నచ్చింది రైతు భరోసా నచ్చింది, అమ్మఒడి నచ్చింది, అన్ని నచ్చినాయి. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా, సో ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? ఎవరు గెలుస్తారు? ఎన్ని ఇచ్చినా కానీ జగనన్నే గెలుస్తాడు. సింహం సింగల్గా వస్తుంది ఎప్పటికైనా. మరి జనసేన టీడీపీ కావడం జగన్కి భయపడే అంటారా? ఏం భయపడు, ఎందుకంటే జగన్కి భయపడి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారంటారా? జగన్ భయపడి పెట్టుకున్నారు. ఎందుకంటే రైతులు బాగుపడతారు, అందరూ బాగుపడతారు జగన్ కన్నా గెలిస్తే.
ఇప్పుడు 100%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? సీట్లా 10. ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు 175 వస్తాయి కంపల్సరీ. ఒక సీటు అటో ఇటో వచ్చా ఒక 170 కానీ ఒక 5 తగ్గని 170 వస్తాయి. 170 గ్యారెంటీ వస్తాయి. మరి సిద్ధం సభలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? 100% ఎన్ని ఈయన ఒక్క సభ పెట్టినా వాళ్ళు 100 సభలు పెట్టినా కానీ జగనన్న సింహం ఇది చాలు. చాలా మంది అంటున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు సభలకి అని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఎవరి పొగుడు వాళ్ళు పొగుడుంటున్నారు కానీ సింహం సింగల్ వచ్చి గెలుస్తాను. ఆయన నాది పెద్దమూడి మండలం, పెద్దమూడి గ్రామం, వైఎస్ఆర్ జిల్లా కడప. నా పేరు కుమారపుల్ల వైఎస్ఆర్. ఎందుకంటే ఎప్పటి నుంచో మాది వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి మేము చెప్తున్నా లేదు. మాకు చంద్రబాబు గారు పొత్తులు పెట్టుకున్న రాజకీయాలు చేయగలుగుతారంటారు? పొత్తులా కాని పని అది. డైరెక్ట్ సన్నమాని హెల్ప్ చేస్తుంది జగన్ సార్. అవినాష్ సార్ బాగా హెల్ప్ చేస్తున్నారు. అక్కడ అంతా హెల్ప్ సాయం చేస్తే అన్న జగన్ అన్నే మాకు. ఆయన లేకుంటే మా కుటుంబం లేదు. మరి జనసేన టీడీపీలోకి అధికారం వస్తుందని చెప్పకుండా జనసేన గురించి అసలు ఏం చేయట్లేదు. వాళ్ళు ఏం అధికారం రాలే, అధికారం 15 ఏళ్ళు ఉన్నాయి, ఏం రూపాయి అందలే. జగనన్న జనాజీ అన్ని పథకాలు బాగా తింటున్నాం. నారా లోకేష్ గురించి మీ అభిప్రాయం? గెలుస్తాడంటారు ఈసారి? ప్రజాభిప్రాయం చెప్తున్నా కదా, సిద్ధమే. జగనన్న పెన్షన్ అయినా కానీ ఏదైనా కానీ బాగుంటుంది, ఇంటికే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటికి వస్తుంది. అంటే మీకు బాగా నచ్చిన సంక్షేమ కార్యక్రమం ఏంటి? అమ్మఒడి, వృద్ధులకి ఇంటికి వచ్చి పింఛన్ వేయటం, అది బాగుంటుంది ఫస్ట్. ఎందుకంటే తర్వాత వాళ్ళు వస్తే అది క్యాన్సిల్ అయింది, బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు తీసుకోలేరు. మనం ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో చూసాం, ఒక ఆమె 2 కిలోమీటర్లు పోవడానికి 8:30 గంటలు పట్టింది. ఈరోజు అదే పరిస్థితి వస్తే ఇక్కడ ఏమీ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్ తీసేస్తారు. వాళ్ళు అట్లా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను పావులా అనొచ్చేమో కానీ అనలేను. ఎందుకంటే అతనికి తెలియాలి ఈరోజు 24 సీట్లు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ఎంపీకి పోతున్నాడు అంటే వాళ్ళ అభిమానులందరూ మోసం చేస్తాడు. నేను పక్కా చిరంజీవి అభిమాని, పక్కా. కానీ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఉండను. ఎందుకంటే అతను చేసేది కరెక్ట్గా లేదు. జగన్ మీద దేశం ఒక్కటే అతను చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు కూడా అంతే. నెక్స్ట్ ఏం ఎవరవుతారు అనుకున్నారు? మరి వీళ్ళు పొత్తు ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఎన్ని పొత్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా, నాకు తెలిసి నేనైతే 105, 120 సీట్ల మధ్యలో ఖచ్చితంగా జగన్ వస్తాడు. వీళ్ళు అంటున్నట్టు 175 వస్తుందని కాదు, వాళ్ళు అనుకుంటున్నట్టు కూటమి వస్తుందని కాదు. 105, 125 మధ్యలో ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడు. సిద్ధం సభలపై మీ అభిప్రాయం ఏంటంటే చాలా మంది డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని ఒక రూమర్ ఉంది కదా, దాని గురించి ఏం చెప్తారండి? ఈ సిద్ధం సభ అనేది జనాల్ని ఇది చేయడానికి కాదు. సిద్ధం సభ అనేది స్వచ్ఛందంగా నాది నర్సాపేట, ఇక్కడ ఇప్పుడు అద్దంకిలో జరుగుతుంది. నేను ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.